ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం 33వ రోజుకు చేరుకుంది. నిన్న నార్త్ గాజాలో ఉన్న చిల్డ్రన్ ప్లే ఏరియా దగ్గర ఉన్న అతిపెద్ద హమాస్ టన్నల్ను ఇజ్రాయెల్ ఆర్మీ ధ్వంసం చేసిన వీడియో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తమ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఆ టన్నల్ బ్లాస్ట్ చేసిన వీడియో ఇక్కడ పోస్ట్ చేస్తే యూట్యూబ్ మన వీడియోను రెస్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి మన వాట్సాప్ ఛానల్లో ఆ వీడియోను పోస్ట్ చేస్తున్నా. వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నిన్న డీటెయిల్డ్ వార్ అప్డేట్ వీడియో చేశా. అయితే యూట్యూబ్ ఆ వీడియోను ఏజ్ రిస్ట్రిక్ట్ చేసి సప్రెస్ చేసింది. సో ఆ వీడియోని చూడాలంటే మీరు నా ఛానల్ను సెర్చ్ చేసి ఆ వీడియో చూడాలి. మీ దాకా ఆ వీడియో రాదు. నిన్న ఇజ్రాయెల్ భారత్ నుండి 1,00,000 మంది కార్మికులను, కన్స్ట్రక్షన్ స్టాఫ్ను, నర్సెస్ను కోరింది. ఇజ్రాయెల్కు ఎందుకు 1,00,000 మంది భారతీయులు కావాల్సి వచ్చింది అంటే అక్టోబర్ 7th కంటే ముందు ఇజ్రాయెల్ పైన హమాస్ అటాక్ చేయకముందు ఇజ్రాయెల్లోని మేజర్ సిటీస్లో లైక్ తేల్ అవీవ్ వంటి సిటీస్లో కన్స్ట్రక్షన్ పనులను 90,000 మంది పాలస్తైన్, గాజాకు చెందిన ప్రజలు చేసేవారు. ఇజ్రాయెల్ దాదాపు 90,000 పాలస్తానియన్స్కు పనులిచ్చేది. అయితే హమాస్ యుద్ధం తర్వాత పాలస్తైన్ వర్కర్స్కు ఇజ్రాయెల్ తిరిగి పాలస్తైన్కు, గాజాకు తిరిగి పంపేసింది. వీరి యొక్క వర్క్ పర్మిట్ను కూడా క్యాన్సిల్ చేసింది. వీరి స్థానంలో కన్స్ట్రక్షన్ పనులు చేయడానికి ఇజ్రాయెల్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ భారత్ను అడుగుతోంది. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ బిల్డర్స్ అసోసియేషన్ హైమ్ ఫెయిగ్లిన్ అనే వ్యక్తి ఏమన్నారు అంటే, మా తరపు నుండి మేము మా ప్రధానమంత్రి అయిన బెంజమిన్ నేతన్యాహుతో కన్స్ట్రక్షన్ జాబ్ను ఫిల్ చేయడానికి 1,00,000కు పైగా ఇండియన్ వర్కర్స్ను అపాయింట్ చేయాలి అని కోరినట్లు తెలుస్తోంది. దాదాపు 18,000 మంది ఒక్క గాజా నుండి వచ్చేవారండి. వీళ్ళందరి వర్క్ పర్మిట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇజ్రాయెల్లో కన్స్ట్రక్షన్ పనులు ఆగిపోయాయి. మీకు గుర్తుంటే మే 9th రోజు ఇజ్రాయలీ ఫారెన్ మినిస్టర్ ఎలీ కోహెన్ ఇండియాకు విజిట్ చేసినప్పుడు 42,000 ఇండియన్ వర్కర్స్ను ఇజ్రాయెల్లో హైర్ చేసుకునే ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో కన్స్ట్రక్షన్ వర్కర్స్తో పాటు నర్సెస్ కూడా ఉన్నారు. ఇజ్రాయెల్లో కన్స్ట్రక్షన్ వర్క్ చేయడానికి ఎవరు లేరా అంటే లేరు. ఎందుకంటే యూదుల యొక్క టోటల్ పాపులేషనే దాదాపు 93 లక్షలు ఉంటుంది. ఈ 93 లక్షల్లో ఏజ్డ్ పీపుల్ను తీసివేస్తే యువత శాతం చాలా తక్కువ. ఆ యువతలో కూడా ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో దాదాపు 3,75,000 మంది డైరెక్ట్గా అండ్ రిజర్వ్ సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు. అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్క యూదుడు సైన్యంలో పనిచేయాలి. ఇది మ్యాండేటరీ. ఇంత కుషన్లో కన్స్ట్రక్షన్ పనులు చేయడానికి ఇజ్రాయెల్లో మంది లేరు. టైమ్స్ నో వరల్డ్ రిలీజ్ చేసిన ఒక ఆర్టికల్ ప్రకారం ఇజ్రాయెల్ ప్రభుత్వం అఫీషియల్గా ఒక నోటీస్ను రిలీజ్ చేసింది. ఆ నోటీస్లో ఏముంది అంటే, గాజా నుండి ఇజ్రాయెల్కి వచ్చి పనులు చేసే వారందరి వర్క్ పర్మిట్స్ను ఇజ్రాయెల్ క్యాన్సిల్ చేసి తక్షణమే వీరిని గాజాకు తిరిగి వెళ్ళిపోవాలి అని నోటీసులు జారీ చేసింది. గాజా నుండి దాదాపు 18,000 మంది ఇజ్రాయెల్లో వేరువేరు జాబ్స్లో పనిచేసేవారు. వీరి శాలరీస్ గాజాలో పనిచేస్తే వచ్చే శాలరీస్ కంటే ఇజ్రాయెల్లో చాలా ఎక్కువగా ఉండేవి. ఇజ్రాయెల్ భారతీయ కార్మికులపైన ఇంత నమ్మకం పెట్టడం అనేది భారతీయులు గర్వించాల్సిన విషయం. ఎందుకంటే గాజా నుండి ఇజ్రాయెల్కి వచ్చి ఇజ్రాయెల్లో పనిచేసే వర్కర్స్ హమాస్కి సపోర్ట్ చేస్తారు. మీకు ఇజ్రాయెల్లో పనిచేసే అరబ్ యాక్ట్రెస్ మైసా అబద్ ఇలాది గుర్తుంటే ఈమె ఇజ్రాయెల్లో పనిచేస్తుంది. ఇజ్రాయలీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈమెకు డబ్బిస్తుంది. బట్ ఈమె అక్టోబర్ 7th అటాక్ తర్వాత సోషల్ మీడియాలో హమాస్కు సపోర్ట్ చేసింది. తినేది ఇజ్రాయెల్ది, శాలరీ తీసుకునేది ఇజ్రాయలీవి, బట్ వీళ్ళు సపోర్ట్ చేసేది హమాస్కు. ఈమెను ఇజ్రాయెల్ పోలీసులు కొన్ని రోజులు సోషల్ మీడియా వాడకుండా హౌస్ అరెస్ట్ చేసి మొన్ననే వదిలేశారు. సో ఇజ్రాయెల్ ప్రభుత్వం గ్రహించిన విషయం ఏంటి అంటే, ఫర్దర్గా మనం కన్స్ట్రక్షన్ వర్క్స్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కోసం గాజా ప్రజలపైన, వెస్ట్ బ్యాంక్ ప్రజలపైన ఆధారపడకూడదు అని గ్రహించారు. భారత్ నుండి వర్క్ ఫోర్స్ను డిప్లాయ్ చేసుకుంటే సస్టైనబుల్ సొల్యూషన్ అవుతుంది అని గ్రహించారు. భారతీయులు వేరే దేశాల్లో లాయల్గా పనిచేస్తారండి. వేరే దేశాల యొక్క అంతరంగిక విషయాల్లో భారతీయులు దూరరు. వేరే దేశాల యొక్క కల్చర్తో భారతీయులు ఇంటిగ్రేట్ అవుతారు. యూరోప్లోని అరబ్ ముస్లిమ్స్ లాగా ప్రతిదానికి విక్టిమ్ కార్డ్ పట్టుకొని ప్రొటెస్టులు చేయరు. యూరోప్లోని మైనారిటీ అరబ్ ఇమ్మిగ్రెంట్స్ ప్రో పాలస్తీన్ ప్రొటెస్టులు ఫ్రాన్స్లో, యూకేలో, జర్మనీలో చేస్తున్నారు. మీకు గాజా ప్రజలపైన అంత ప్రేమ ఉంటే మీ హై పేయింగ్ జాబ్స్ను వదిలేసి గాజాకు వెళ్ళి గాజా ప్రజలకు హెల్ప్ చేయండి. హ్యుమానిటేరియన్ ఎయిడ్ ప్రొవైడ్ చేయండి. మనం అలా చేయము. ఉండేది యూఎస్లో, కెనడాలో, యూరోప్లో కూల్ దేశాల్లో ఉంటారు. తెల్లోడి డబ్బులు తింటారు. వీకెండ్స్ వస్తే ప్రొటెస్టులు చేస్తారు. ఎప్పుడైనా భారతీయులు భారత్లో నిరుద్యోగం ఎక్కువైంది అని ఫ్రాన్స్లో ప్రొటెస్టులు చేయడం చూసారా? చూసి ఉండరు. భారత్ పాక్ యుద్ధం గురించి ఇండియన్ ఎన్ఆర్ఐస్ జర్మనీలో ప్రొటెస్ట్ చేయడం ఎప్పుడైనా చూసారా? చూసి ఉండరు. కానీ తెల్ల దేశాల్లో సెటిల్ అయిన మైనారిటీస్ ప్రతిదానికి ప్రొటెస్టులు చేస్తారు. సో ఈ కల్చర్ను కౌంటర్ చేయడానికే ఇజ్రాయెల్ తమ కన్స్ట్రక్షన్ పనుల కోసం పాలస్తీన్ ప్రజలను రిప్లేస్ చేసి భారతీయులను భర్తీ చేయాలి అనుకుంటోంది.
బల్గేరియన్ ప్రైమ్ మినిస్టర్ నికోలే డెంకోవ్ సోమవారం రోజు సాలిడారిటీ ట్రిప్ చేసినప్పుడు నేతన్యాహు ఒక మాట అన్నారు. హమాస్ లాంటి అటాకే రేపు యూరోప్లో కూడా జరగబోతోంది అన్నారు. దీనికి అర్థం ఏంటి అంటే హమాస్ ఒకవేళ ఇజ్రాయెల్తో గెలవదు, బట్ ఒకవేళ గెలిస్తే ఏమవుతుంది అంటే మిడిల్ ఈస్ట్ను హమాస్, హెజ్బుల్లా, హౌతీ రెబల్స్ వంటి ఉగ్రవాదులు పాలిస్తారు. వీళ్ళు మిడిల్ ఈస్ట్లో డెమోక్రసీ తీసుకురారండి. వీళ్ళు ఇస్లామిక్ స్టేట్ను, షరియా రూల్ను తీసుకొస్తారు. వన్స్ మిడిల్ ఈస్ట్లో ఇస్లామిక్ రూల్ వచ్చేసిందా నెక్స్ట్ వీళ్ళు యూరోప్ను గెలవడానికి వెళ్తారు. యూరోప్ను వీళ్ళు అన్స్టేబుల్ చేస్తారు అని నేతన్యాహు హింట్ ఇస్తున్నారు. మొన్న ఫ్రాన్స్లో ఏం జరిగిందో తెలుసు కదా, మైనారిటీ ఫ్రాన్స్ను తగలబెట్టేశారు. యూరోప్లోని తెల్లోళ్ళు ముస్లోళ్ళు అవుతున్నారండి. ఈ విషయం అందరూ గ్రహించాలి. యూరోప్ తన ఫస్ట్ వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మిడిల్ ఈస్ట్ నుండి ఇమ్మిగ్రేట్ అయిన థర్డ్ వరల్డ్ కంట్రీస్ ప్రజలకు ఇచ్చే పరిస్థితి యూరోప్లో ఉంది. సో ప్రపంచ దేశాలు ఉగ్రవాదానికి అగేన్స్ట్ గా ఇప్పుడైనా స్టాండ్ తీసుకోవాలి. మొన్న ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ మోడీ గారితో ఫోన్ కాల్లో ఇలా అన్నారు, ఈ యుద్ధాన్ని మీరే మీ ఇన్ఫ్లుయెన్స్ ను వాడి ఆపాలి అన్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే హమాస్ ను మొదటగా రెచ్చగొట్టిందే ఇరాన్. హమాస్ కు రాకెట్స్ ను సప్లై చేసిందే ఇరాన్. హమాస్ కు అడ్వాన్స్డ్ డ్రోన్స్ ను ఇస్తోంది కూడా ఇరానే. ఇప్పుడు హెజ్బుల్లా, హౌతీ రెబల్స్ ద్వారా హమాస్ కు వీళ్ళు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు. ఇరాన్ శాంతి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందండి. ఇరాన్ ప్రెసిడెంట్ ఇంకొక మాట కూడా అన్నారు, బ్రిటిషర్లు భారత్ పైన ఎలాగైతే అణిచివేశారో, దోచుకున్నారో, కాలనైజ్ చేశారో సేమ్ అలాగే ఇజ్రాయెల్ పాలస్తీన్ పైన చేస్తోంది అన్నారు. ఇరాన్ కాలనైజేషన్ గురించి మాట్లాడుతోంది. శాంతి మాటలు మాట్లాడే ఇరాన్ ఎందుకు ఇరాన్ ఉమెన్ రైట్స్ను అణిచివేస్తోంది? సౌదీ అరేబియా లాంటి కట్టర్ ఇస్లామిక్ దేశమే హిజాబ్ను బ్యాన్ చేసింది. బట్ ఇరాన్లో హిజాబ్ రూల్ ఇంకా ఉంది. ఇరానియన్ ఉమెన్స్ మేము హిజాబ్ వేసుకోమని ప్రొటెస్ట్ చేస్తే అమ్మాయిలను కూడా చూడకుండా అణిచివేసిన ఇరాన్ ఇప్పుడు లాజిక్లు మాట్లాడుతోంది, శాంతి గురించి మాట్లాడుతోంది, అణిచివేత గురించి మాట్లాడుతోంది. సరే, ఈ వీడియో ఇండియన్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ను హైర్ చేయడం గురించి కాబట్టి ఇరాన్ ఇంతవరకు ఎంతమంది పాలస్తీన్ ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చింది? ఈ లెక్క చాలా తక్కువ. సౌదీ అరేబియానే తీసుకుందాం. సౌదీ అరేబియా కేవలం 4 లక్షల పాలస్తీన్ ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చింది. అదే సౌదీలో దాదాపు 24 లక్షల భారతీయులు ఉద్యోగం చేస్తున్నారు. హమాస్కు హెడ్ క్వార్టర్స్గా మారిన ఖతార్ కేవలం 3 లక్షల పాలస్తీన్ ప్రజలకు పనిచ్చింది. బట్ దాదాపు 8 లక్షల మంది భారతీయులు ఖతార్లో పనిచేస్తున్నారు. ఖతార్ యొక్క టోటల్ పాపులేషన్లో 70% భారతీయులు ఉన్నారు. ఉగ్రవాదులకు ఓయోరూమైన పాకిస్తాన్లో ఒక్కడంటే ఒక్క పాలస్తీన్ కూడా పనిచేయడం లేదు. ఇజ్రాయెల్ 90,000 మంది పాలస్తీన్ ఉద్యోగుల్ని తీసివేసింది. 90,000 మందికి అరబ్ దేశాలు ఉద్యోగాలు ఇస్తాయా? ఇవ్వరు. వీళ్ళు ఐ స్టాండ్ విత్ గాజా, వీ సపోర్ట్ పాలస్తీన్ అంటారే తప్ప పాలస్తీన్ ప్రజలకు ఆశ్రయం ఇవ్వరు, పాలస్తీన్ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వరు. సో ఇక్కడ మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం, ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధ సమయంలో 1,00,000 మంది భారతీయులు ఇజ్రాయెల్కు వెళ్లడం సేఫా కాదా అనే విషయం. ప్రస్తుతానికైతే యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ప్రతిరోజు హమాస్ ఇజ్రాయెల్ పైన రాకెట్స్ ను ఫైర్ చేస్తూనే ఉంది. హమాస్ తో పాటు హెజ్బుల్లా, హౌతీ రెబల్స్ కూడా రాకెట్స్ ఇజ్రాయెల్ పైన ఫైర్ చేస్తున్నారు. ఈ యుద్ధం ఇంకా కొన్ని నెలల పాటు సాగే అవకాశం ఉంది. నార్త్ గాజా మొత్తాన్ని ఇజ్రాయెల్ తమ కంట్రోల్లో తీసుకుంది. భయంకరమైన గన్ ఫైట్ అక్కడ జరుగుతోంది. ఒకవేళ హెజ్బుల్లా ఆల్అౌట్ వెళ్లి యుద్ధంలో దిగితే అమెరికా యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. మిడిల్ ఈస్ట్ మొత్తం అన్స్టేబుల్ అవుతుంది. సో ఇన్ని కారణాల మధ్య ఇప్పుడు ఈ సమయంలో ఇండియన్స్ ఇజ్రాయెల్కు వెళ్లడం అనేది సేఫ్ కాదు. కొన్ని నెలల తర్వాత భారతీయులు ఇజ్రాయెల్కు పని చేయడానికి వెళ్ళినా మన వర్కర్స్ యొక్క క్షేమం కోసం ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది అనేది చాలా ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ శాలరీస్ బాగానే ఉంటాయి కాబట్టి చాలా మంది వెళ్తారు. బట్ యుద్ధం ఆగిపోయిన తర్వాత, అక్కడి సిచ్యువేషన్ కూల్ డౌన్ అయిన తర్వాత ఎంబసీ పర్మిషన్స్ తో, ప్రాపర్ డాక్యుమెంట్స్ అండ్ అప్రూవల్స్ తో ఇజ్రాయెల్ కు వెళ్లడం మంచిది. ప్రైవేట్ కంపెనీస్ ని గుడ్డిగా నమ్మి ఇజ్రాయెల్ కు వెళ్లడం అనేది కరెక్ట్ కాదు. క్విక్ గా వార్ అప్డేట్ గురించి చెప్పాలి అంటే యుద్ధం 33వ రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్ సైన్యం గాజా సిటీకు చేరుకున్నారు. గాజా సిటీ సెంటర్ లోని అల్ షిఫా హాస్పిటల్ కింద, స్కూల్స్ కింద హమాస్ మెయిన్ కమాండింగ్ సెంటర్స్ ఉన్నాయి. హమాస్ యొక్క మెయిన్ కౌంటర్ అటాక్ సెంటర్స్ ఇక్కడే ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇక్కడ ఉన్న సొరంగాలను ధ్వంసం చేస్తోంది. ఇప్పటి వరకు 400 సొరంగాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రకారం దాదాపు 20 నుండి 30,000 మంది హమాస్ ఉగ్రవాదులు ఇప్పుడు సొరంగాల్లో దాక్కున్నారు. ఇజ్రాయెల్ సొరంగాల లోపలికి వెళ్లి వీళ్ళని చంపడం లేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఆర్మీ ఏం చేస్తోంది అంటే హమాస్ యొక్క ఫీల్డ్ కమాండర్స్ ను చంపుతున్నారు. ఫీల్డ్ కమాండర్స్ అంటే
ఫీల్డ్లో గ్రౌండ్లో లీడ్ చేస్తున్న హమాస్ కమాండర్స్ను వీళ్ళు మొదటగా చంపుతున్నారు. ఫీల్డ్ కమాండింగ్ సెంటర్స్ వీక్ అయితే హమాస్ మేనేజింగ్ కమాండర్స్ కూడా వీక్ అవుతారు. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ యొక్క రాకెట్ లాంచింగ్ మెషిన్స్ ను, రాకెట్ లాంచర్స్ ను ధ్వంసం చేస్తోంది. ఈ మాస్క్ చూడండి, హమాస్ ఏం చేస్తోంది అంటే ఈ మాస్క్ లో ఉన్న ఎలక్ట్రికల్ ప్యానల్ ద్వారా ఇలా కేబుల్స్ ను వేసుకొని ఎలక్ట్రిసిటీను డ్రా చేసుకొని రాకెట్ లాంచర్స్ కు కనెక్ట్ చేస్తోంది. మాస్క్ యొక్క ఎలక్ట్రిసిటీ నుండి రాకెట్స్ ను లాంచ్ చేస్తోంది. రాకెట్ లాంచర్స్ కు ఎలక్ట్రిసిటీ కావాలి. ఈ ఎలక్ట్రిసిటీ హమాస్ మాస్క్ నుండి, స్కూల్స్ నుండి తీసుకుంటోంది. సో ఇజ్రాయెల్ సైనికులు రాకెట్ లాంచర్స్ ను ఆపాలి అంటే మొదటగా ఆ ఎలక్ట్రికల్ ప్యానల్స్ ను ఆపాలి. స్కూల్స్లో, మాస్క్లో, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో, హాస్పిటల్స్లో ఉన్న ఎలక్ట్రికల్ ప్యానల్స్ను, కేబుల్స్ను ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తోంది. నేను ఇప్పటి వరకు ఇజ్రాయెల్ హమాస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేస్తోంది అంటున్నా. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎలక్ట్రికల్ ప్యానల్స్. హమాస్ రాకెట్ లాంచర్స్కు ఎక్కడి నుండి ఎలక్ట్రిసిటీ వస్తోందో అటువంటి ప్యానల్స్ను ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తోంది. హమాస్ తమ రాకెట్స్ను ఎక్కడ స్టోర్ చేసుకుంటోందో తెలుసుకొని స్టోరేజ్ ప్లేసెస్ను ధ్వంసం చేస్తోంది. హమాస్ ఫ్యూల్ను ఎక్కడి నుండి తీసుకుంటోంది, హమాస్ పెట్రోల్ను, డీజిల్ను ఎక్కడి నుండి తీసుకుంటోందో తెలుసుకొని ఆ ప్లేసెస్కు వెళ్ళి ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తోంది. హమాస్ టనల్స్లో ఎలక్ట్రిసిటీను కట్ చేస్తోంది. హమాస్కు వెళ్తున్న ఫుడ్ సప్లైస్ను ఆపుతోంది. అన్వాంటెడ్ సొరంగాలను క్లోజ్ చేస్తోంది. సో ఈ విధంగా ఇజ్రాయెల్ హమాస్ను వీక్ చేస్తోంది. ఒక పెద్ద మర్రి చెట్టు కొమ్మను విరిచాలి అంటే, లేకపోతే తుంచాలి అంటే గొడ్డలితో ఆ కొమ్మకు ఒక దెబ్బ వేస్తే అది విరగదు. రంపంతో మెల్లిగా స్లోగా దాన్ని కోయాలి. అప్పుడే పెద్ద పెద్ద కొమ్మలు విరుగుతాయి. ఇజ్రాయెల్ హమాస్ పైన ఇప్పుడు కరెక్ట్గా ఇదే చేస్తోంది. పాలస్తానీ ప్రజల బదులు ఇప్పటి నుండి భారతీయులు ఇజ్రాయెల్కి వెళ్ళి పనిచేస్తారు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు భారతీయుల విలువ తెలుసుకోవాలి, భారతీయుల యొక్క ఇంటిగ్రిటీను తెలుసుకోవాలి. భారతీయులు వేరే దేశాలకి పనిచేయడానికి వెళ్ళి అక్కడి కల్చర్తో ఇంటిగ్రేట్ అవుతారు. అక్కడ ప్రొటెస్టులు చేయరు, అక్కడ అన్స్టెబిలిటీను తీసుకురారు. మన కల్చర్ని వేరే దేశాలపైన, వేరే దేశాల సిటిజన్స్ పైన తోమడానికి ట్రై చేయరు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ప్రపంచం మొత్తంలో భారతీయులు ఉంటారు. ప్రపంచం మొత్తాన్ని రాబోయే రోజుల్లో భారతీయులు లీడ్ చేస్తారు. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.